అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక రంగు 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 సదా నన్ను నడిపే నీ చలివే పూరారే నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నటించదానితో జతే ప్రాణం సుమించదాని కోసమై కాలం నటించదానితో జతే
పుట్టగానే చూస్తుంది, కళ్ళు తెరిచి చూస్తుంది పుట్టగానే బయటకు వచ్చి. జనరల్గా పిల్లలందరూ కళ్ళు మూసుకుంటారంటే నాకు తెలియదు అది. మా మామగారు ఉండి ఇదిగో మీ నాన్న అని చూపించండి, నేను ఇటు పక్కన ఉంటాను, టొక్కున ఇటు తిరిగి చూసింది ఒకసారి. దట్ మూమెంట్ నాకు చాలా చాలా ఫ్రీక్వెంట్గా గుర్తొస్తూ ఉంటుంది. పాప చిన్నగా ఉన్నప్పుడు అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఈయన యూజువల్లీ ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాల్సి వచ్చింది. తను అలా వెళ్ళగానే తిని ఇలా సిక్ అయిపోయేది. యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఇన్ గోవా ఎట్ ద టైమ్. ఎవరు అంటే మన లాంగ్వేజ్ కాదు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, సపోర్ట్లు ఉండదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఒక్కదాన్ని తీసుకురావాలి. వెళ్ళినప్పుడల్లా సిక్ అయ్యేది. మరి అది బెంగో ఏమో నాకు తెలియదు. ఆఫ్సర్ ఈవెంట్ అనుకుంది ఒక 15 days బ్యాక్ అనుకున్నాను. ఫస్ట్ నా మైండ్లో ఉన్నాయి కొన్ని, ఈవెంట్ ఎలా చేయాలి, ఫంక్షన్ హాల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అర్థం చేసుకున్నాను అంటే తన అవుట్ఫిట్, ఏ డ్రెస్ వేసుకోవాలి, తన జ్యువెలరీ ఇవన్నీ కూడా. తను ఇమీడియట్ నెక్స్ట్ మినిట్ నుంచే షీ హ్యాస్ స్టార్టెడ్ ద యాక్షన్. తను గ్రాండ్ పేరెంట్స్ని తోటి వాళ్ళని కంఫర్టబుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడ మా అత్తగారు మామగారికి ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉండేది. మా మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటుంది. మా ఫాదర్తో ఉంటే స్టోరీస్ చెప్పించుకోవడము, ఆయనతో చేస్తా ఆడతాము, ఇట్లాగా అమ్మకి ఏం నచ్చుతుందో అది చేయడము. ఇక్కడ ఉంటే ఇట్లా బయటికి వెళ్ళడం, తాతయ్య బయటకు తీసుకెళ్ళడం, ఇక్కడ బయటికి తిరగడము. మా అత్తగారితోటి క్యాండీ క్రష్ అని అదని ఇదని గేమ్స్ ఆడతాము. స్టిల్ నాకు ఈరోజు ఈమె రీసెంట్గా పుట్టింది, అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అనిపిస్తోంది. అమ్మాయి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి హాఫ్ శారీ ఈవెంట్ అనేది ఒక బెస్ట్ మూమెంట్.